పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ అశోక చక్రంతో పాటు ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేసి పలు అంతర్జాతీయ రికార్డులు సాధించారు. ఇక మంత్రి లోకేష్ను ఉండవల్లి నివాసంలో కలిశారు. తమ మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసినటువంటి రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డ్, భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రామలింగ సత్యనారాయణ స్థానం సాధించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగరవేసే జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగరవేసే జాతీయ జెండాలను తయారు చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తితో తాను తయారు చేసిన జాతీయ జెండా ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరాలని దేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ తెలిపారు.